అందరికీ నమస్తే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 15 రోజుల గ్యాప్‌లో రెండోసారి ఢిల్లీకి పోయారు. ఆయన ఢిల్లీ అక్కడ ఏం చేస్తున్నాడో గానీ, ఇక్కడ మాత్రం అక్కడ బీజేపీ, ఇటు కాంగ్రెసు వీళ్ళంతా టెన్షన్‌కి గురవుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్‌లో అయితే దాని మీద ఒక పెద్ద గొడవనే నడుస్తున్నది. అంతకుముందు పోయిండు. తర్వాత అప్పుడేమో రేవంత్ రెడ్డి వాళ్ళ బామర్ది సుజన్ రెడ్డి వాళ్ళ కంపెనీ షోదా కంపెనీ పైన కంప్లైంట్ చేయనీకే పోయిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కలిసి కంప్లైంట్ చేసిన అసలు ఇది ఎట్లొచ్చింది? ఈ కాంట్రాక్టు రేవంత్ రెడ్డి వాళ్ళ బామర్దికి సుజన్ రెడ్డికి ఎట్లా వచ్చింది? 1100 కోట్ల ప్రాజెక్టుల ముందర ఒక కంపెనీ పెట్టి వాళ్ళు 20%, వాళ్ళది పెద్ద కంపెనీ, అసలు వాళ్ళు 80% తీసుకొని 20% తీసుకుంటున్నామో అక్కడ నమ్మదగ్గ ఉంటుంది. కానీ ఆ పెద్ద కంపెనీ, అది లిస్టెడ్ కంపెనీ, 1000 కోట్ల కంపెనీ ఏమో 20% చేస్తారంట. అంటే 200 కోట్ల రూపాయలు పని చేస్తారంట. ఈయన కంపెనీ 2 కోట్ల కంపెనీ, 2 కోట్ల రూపాయలే సంవత్సరం ఆయన టర్నోవర్. షోదా కంపెనీ వాళ్ళు మాత్రం మొత్తం 800 కోట్ల కాంట్రాక్ట్ చేస్తారంట. దాని మీద కంప్లైంట్ చేశారు, వచ్చిన తర్వాత ఇక వరుసగా స్టార్ట్ చేసిండ్రు. వీళ్ళు ఏమన్నారు, కాంగ్రెస్ వాళ్ళు, ఆయన పోయి అరెస్టు తప్పించుకోవడానికి ఢిల్లీకి పోయిండు, అరెస్ట్ నుంచి తప్పించుకోనికి, అరెస్టుకు భయపడి పోయిండని ఫస్ట్ ప్రచారం చేసిండ్రు. తర్వాత భయపడి కాదు, ఆడ బీజేపీ వాళ్ళ కాలు ముక్కనికి పోయిండు, బీజేపీ వాళ్ళను పట్టుకొని అరెస్ట్కి వెళ్ళి తప్పించుకోనికి పోయిండు అని ఒక విషయం చెప్పిండు. బీజేపీ వాళ్ళు ఆపితే ఇప్పుడు అరెస్ట్ ఎవరు రేవంత్ రెడ్డి ఉంటాడా? కేటీఆర్ని అరెస్ట్ చేయాలనుకుంటే బీజేపీ వాళ్ళు చెప్తే ఆగుతుందా? అరెస్ట్ ఆగుతుందా? ఇంకా గట్టిగా చేయాలి కదా రేవంత్ రెడ్డి. తప్పు చేసిండ్రు అని మీరు దొరకబట్టినప్పుడు ఆయన 55 కోట్ల రూపాయలు ఫారిన్కు పంపిన ఈ రేస్ కార్లో పంపిండు అని మీరు చెప్పిండ్రు. ఆయన నేనే పంపించినా, నేనే చెప్పినా, ఐఏఎస్కు ఏం సంబంధం లేదు ఎవరికి కుమార్ అని ఆయన చెప్పిండు. మీరు ఒకవేళ అరెస్ట్ చేయాలనుకుంటే బీజేపీ వాళ్ళు పట్టుకుంటే ఆగుతుందా? వాళ్ళు బీజేపీ వాళ్ళు చెప్తే ఆగేది ఉంటే మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీఎం ఎట్లయితాడు అనేది ఒక క్వశ్చన్. వీళ్ళు ఏమంటారు, కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, బీజేపీ వాళ్ళు ఏమంటారు, అసలు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ని కరవనే లేదు, ఫోటో పెట్టమను అంటారు. ఆ రోజు కలిసిన ఫోటో పెట్టమని అడుగుతున్నారు వాళ్ళు. నిజానికి ఇప్పటిదాకా కేటీఆర్ ఆ రోజు కలిసిన ఫోటో బయట పెట్టలేదు. నేను ఒకరోజు ఇద్దరితో మాట్లాడినా, మరి ఫోటో బయట పెట్టవచ్చు కదా అంటే వాళ్ళు అంటారు, అవసరం వచ్చినప్పుడు బయట పెడతాము, మాట్లాడని ఎవరెవరు మాట్లాడతారు బీజేపీ వాళ్ళు మాట్లాడని వాళ్ళకి తెలుసు ఆల్రెడీ. కొండ విశ్వేశ్వరరెడ్డి మాట్లాడిండు, తర్వాత ఇంకెవరో మాట్లాడినరు, వాళ్ళే మాట్లాడుతున్నారు. ఆ ఇద్దరు ముగ్గురే ఎవరైతే రేవంత్ రెడ్డి విషయంలో స్మూత్గా వ్యవహరిస్తున్నారో, రేవంత్ రెడ్డి మనోడు అనుకుంటున్నారో వాళ్ళు ఇట్లాంటి విషయాల మీద మాట్లాడతారు. కిషన్ రెడ్డి మాట్లాడాడు, లేకపోతే మిగతా ఇళ్ళందరూ మాట్లాడరు, వీళ్ళెవరు మాట్లాడరు, వాళ్ళు మాట్లాడరు, మిగతా వాళ్ళు మాట్లాడతారు. ఎవరెవరు మాట్లాడతారు మీకు క్లారిటీ ఉంది కదా బీజేపీలో. వాళ్ళు మాత్రమే మాట్లాడుతున్నారు. అసలు మనోహర్ లాల్ ఖట్టర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు, మనోహర్ లాల్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు అంటే అది కూడా తప్పే. ఒక కేంద్ర మంత్రి ఒక రాష్ట్రంలో మొన్నటిదాకా మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రికి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం కూడా తప్పే కదా. ఇంకా ప్రజాస్వామ్యంలో మరి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే కరెక్ట్ కాదు, అపాయింట్మెంట్ ఇవ్వాలి. అపాయింట్మెంట్ ఇచ్చిర్రా లేదా అనేది బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్పలేదు దానికి, అది అట్లా జరిగిపోయింది. రెండోది మళ్ళీ ఈరోజు పొద్దుగాల పోయిండు కేటీఆర్. దేనికోసం పోయిందంటే ఆయన ఒక క్లారిటీ ఇచ్చిండు. పోయేటప్పుడే మీడియాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మేము ఢిల్లీ పోతున్నాము, ఢిల్లీలో ఎవరు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఇద్దరు వ్యవహారాన్ని మేము ఢిల్లీ వేదికగా ప్రెస్ మీట్ పెట్టాలనుకుంటున్నాం, నేషనల్ మీడియాకు చెప్పాలనుకుంటున్నాం, దేశానికి చెప్పాలనుకుంటున్నాం. మహారాష్ట్రలో వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, తెలంగాణలో ఏం చేస్తున్నారు. రాహుల్ గాంధీ ఏమో బుడ్డ రాజ్యాంగం పాస్బుక్ పట్టుకొని తిరుగుతాడు, ఇదే రాజ్యాంగం, ఈ రాజ్యాంగాన్ని మోడీ తీసేయాలని చూస్తున్నాడు అని చెప్పేసి ఒకటి ఎర్రది పట్టుకొని తిరుగుతున్నాడు. ఈడనేమో ఎమ్మెల్యేలను కొంటారు, తెలంగాణలో ఎమ్మెల్యేలను కొంటారు. అది రాజ్యాంగంలో ఉందా ఎమ్మెల్యేలను కొనాలని? కనీసం 2/3 చేర్చుకున్నా కూడా రాజ్యాంగ పరంగా సరేలే, వీళ్ళు కూడా రాజ్యాంగాన్ని లోబడే ఉన్నారు, రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నారు చెప్పడానికి వస్తుంది. అట్లా లేదు. మరి ఇంకొక మాట, మొన్న మహారాష్ట్రలో చెప్తున్నారు, ప్రచారంలో చెప్తున్నారు, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు, రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ ఇంకొక మాట ఏమన్నారంటే, అదాని ఉత్తగా పెట్టుబడులు పెడతారా, అదానికి ఏదో కాంట్రాక్ట్ ఇస్తే ఇంకో దానికి పెట్టుబడులు పెడతారు అని. తెలంగాణలో ఏమైంది, 200 crores అదాని స్కిల్ యూనివర్సిటీకి ఇచ్చేసినని వీలే కదా చెక్కు తీసుకున్నామని ఫోటో ఇచ్చారు బయటకు. ఆయనకు అంబుజా సిమెంట్ ఇస్తారు, ఆయనకు ఓల్డ్ సిటీలో కరెంటు బిల్లులు వసూలు చేసేది 25% కమిషన్ ఇస్తారు. అంబుజా సిమెంట్ కాడ రామన్నపేటలో పెద్ద గొడవ నడుస్తుంది. రైతులందరూ కూడా అసలు మా భూమి ఇయ్యనంటే ఇయ్యమంటే ఇక్కడ కంపెనీ పెట్టదు. అంబుజా సిమెంట్ పెడితే ఇచ్చిన వాళ్ళకి ఒక్కరికే ప్రాబ్లం కాదు, భూమి ఇయ్యని వాళ్ళకి ఇంకా పెద్ద ప్రాబ్లం. ఇచ్చిన వాళ్ళకి ఒక్కోసారి ప్రాబ్లం వస్తుంది, తర్వాత వాళ్ళు బతుకుతారో ఏమైతుందో. కానీ ఇయ్యని వాళ్ళు ప్రతిరోజు ఆ ఊర్లో, ఆ చుట్టుపక్కల ఊళ్ళో మొత్తం రోజు దుమ్మే పిలిచాలి, దుమ్మే తినాలి, దుమ్ములనే బతకాలి. కాబట్టి మేము ఇయ్యమని వీళ్ళు ఎవరు తీసుకోవద్దు, అసలు అంబుజా సిమెంట్ వద్దు, మాకేమొద్దు, ఈ సిమెంట్ ఫ్యాక్టరీ వద్దు, రామన్నపేట కాడని మిగతా రైతులు. ఉత్తగా ఇచ్చిందా మరి? ఆయన 200 కోట్ల రూపాయలు ఉత్తగా ఇచ్చిండా? ఇయ్యలే కదా. ఈడ
అంబుజా సిమెంటు లేకపోతే ఓల్డ్ సిటీల కరెక్షన్స్ ఇంకా ఏమేమి ఇస్తారో వాళ్ళకు. ఇక్కడ 80 ఎకరాలు గుట్టల బేగంపేట అంటే రేవంత్ రెడ్డి తిరుపతి వాళ్ళ ఇల్లు ఉంటుంది ఆడ. ఏడా దుర్గం చెరువు కాడ దాని పక్కన. ఆడ 80 ఎకరాలు ఆయనకు ఏదో ప్రాజెక్ట్ కింద ఇచ్చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఏ మాట అన్నా అంటే ఒక మాట అంటాడు ఎప్పుడు, దేశం వల్ల దోసుకున్నాడు అవి తీసుకొచ్చి ఇక పెట్టిస్తున్నా అని. మళ్ళీ ఈడ పెట్టి ఏం చేస్తారు, మళ్ళీ దోసుకోవడమే కదా, మళ్ళీ ఇక పెట్టి దోసుకోవడమే. ఇప్పుడు మోడీ కూడా అదే చేస్తున్నాడు. మోడీ కూడా రకరకాల కంపెనీలకు అనుమతులు ఇచ్చిండ్రు, ఆడు దోసుకుంటున్నా అంటున్నారు. వీడికి వచ్చే వరకు మేము పెట్రోల్ పెట్టిస్తున్నాం అంటున్నారు. రెండు డిఫరెన్స్ కనిపిస్తున్నాయి రేవంత్ రెడ్డి వర్షన్లో. రాహుల్ గాంధీ మొన్న అట్లా మాట్లాడాడు, రేవంత్ రెడ్డి చేసేదేమో ఇట్లా ఉన్నది. అసలు రేవంత్ రెడ్డి చెప్పేదానికి రాహుల్ గాంధీ చెప్పేదానికి రేవంత్ రెడ్డి చేసేదానికి ఏం సంబంధం లేకుండా పోయింది. ఆయన ఒకటి మాట్లాడతాడు, ఈయన ఉల్టా మాట్లాడతాడు, ఈయన ఫల్టా పనులు చేస్తాడు. మొత్తం ఇట్లా ఉల్టా పల్టా ఉంది. అసలు దేశంలో ఈ కాంగ్రెస్ వాళ్ళ స్టాండ్లు ఎట్లా ఉన్నాయి, ముఖ్యంగా మహారాష్ట్ర ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతున్నాడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు, ఈ విషయాలను కూడా నేను ఎక్స్పోజ్ చేయకపోతున్నా ఢిల్లీకి అని చెప్పి ఆయన మీడియాకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో ఇచ్చారు. కానీ వీళ్ళు అలర్ట్ అయిపోయినారు ఒకసారిగా, బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. అసలు కేటీఆర్ ఎందుకు తిరుగుతున్నాడు, 15 రోజుల మధ్యలో 2 సార్లు ఢిల్లీకి ఎందుకు పోయినరు, ఏం చేస్తున్నాడు అసలు కేటీఆర్ మీద పెద్ద నిఘా నడుస్తున్నది. ఇప్పుడు అక్కడ ఉన్న తెలంగాణ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు, అక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ వాళ్ళని అలర్ట్ చేసి పడేసినారు. తర్వాత రేవంత్ రెడ్డి ఒక పర్సనల్ ఇంటెలిజెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. అక్కడ ఒక పర్సనల్ ఇంటెలిజెన్స్ అంటే ఆయన నమ్మిన బండ్లు ఆ ఓటు కేసులో ఉన్న కొంతమంది వ్యక్తులను ఢిల్లీలో పెట్టిండు. ఇప్పుడు ఢిల్లీలో పెట్టి ఢిల్లీలో అటు పార్టీ హైకమాండ్ మీద ఇటు బీజేపీలో ఉన్న నేతల మీద ఇప్పుడు కేటీఆర్ ఢిల్లీ పోతున్నాడు కాబట్టి కేటీఆర్ పైన నిఘా పెట్టిండ్రు. అసలు కేటీఆర్ ఎవరు కలుస్తున్నాడు, ఏడ తింటున్నాడు, ఏడ వంతున్నాడు, ఏ రూమ్లో ఉంటున్నాడు, ఏ హోటల్కి పోతున్నాడు, ఏం చేస్తున్నాడు, మొత్తం నిఘా పెట్టేసిండ్రు. ఎందుకు అసలు ఈ రెండు పార్టీలు కేటీఆర్ ఢిల్లీ టూర్ మీద ఇంత అలజడి పడుతున్నారో అర్థం కాలేదు. పోతాడు ఆయన మా ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే, ఆ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంటు. పోతే ఢిల్లీ పోతాడు, ప్రెస్ మీట్ పెడితే మీకు బాజాబ్తో ఓపెన్గానే తెలుస్తుంది కదా. అసలు విషయాల మీద కాన్సన్ట్రేషన్ చేయరు. అసలు విషయాలంటే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఏం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళు ఇక్కడ రాష్ట్ర ప్రజలకు ఏమేమి హామీలు ఇచ్చారు, ఏమి అమలు చేయాలి, సంవత్సరం అవుతుంది మనం అధికారంలోకి వచ్చి, ఇట్లాంటి కాన్సన్ట్రేషన్ చేయరు. కానీ కేటీఆర్ వాళ్ళు అక్కడ మనోహర్ ఖట్టర్ను ముందు పోయినప్పుడు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని కలిసిన ఫోటో బయట పెట్టకపోతే వీళ్ళకు టెన్షన్ మొదలైంది. పోనీ వాళ్ళని ఎందుకు బయట పెడతలేరో తెలియదు. ఆ బీఆర్ఎస్ వాళ్ళు కూడా వీళ్ళు అడుగుతున్నట్లుగానే ఎందుకు ఫోటో బయట పెడతలేరు, ఆయన కలిసిరా కలవలేదా, అసలు ఆయన కలిస్తే కంప్లైంట్ చేసినరా లేదా, ఆ కంప్లైంట్కు కాంగ్రెస్ వాళ్ళు భయపడుతున్నారు. దానికి ఏమంటారు, కాంగ్రెస్కు కొద్దిగా రిలీఫ్ కల్పించడానికి బీజేపీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళేమో కలిసినరు, కంప్లైంట్ చేసినారు, ఏమవుతుందో దీని మీద ఏమైనా ఉంటుందా, ఎప్పటికైనా ఒకసారి కంప్లైంట్ చేస్తే ఇవాళకి చర్యలు తీసుకోకపోవచ్చు. కానీ రేపు నన్ను ముదిరిన రోజు ఆ అమృత్ స్కీమ్ పైన ఏం స్కామ్ జరిగింది, అసలు ఎవరికి ఈ ఇంకో కంపెనీకి శోధ అనే కంపెనీకి ఎట్లా ఇచ్చారు కాంటాక్టు, 2 కోట్ల కంపెనీకి 700 కోట్ల విలువ గల కాంటాక్ట్ ఎట్లా ఇచ్చారు అనేది రేపు నాడు ఏదో ఒక ఎంక్వైరీ చేయొచ్చు. దానికి వీళ్ళు భయపడుతుంటే బీజేపీ వాళ్ళు ఏమో లేదు అసలు కలవలేదు, మీరేం టెన్షన్ పడకండి, అసలు ఎవరిని కలవలేదు కేటీఆర్, కలిస్తే ఫోటో బయటపెట్టానని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు. కేటీఆర్ కావాలని బయటపెడతలేడు. మొత్తానికి కేటీఆర్ టూరు ఈ 2 పార్టీలలో ఒక బుగులు లేపుతున్నది. ఎందుకో తెలియదు. తప్పు చేయనప్పుడు కేటీఆర్ ఢిల్లీ పోకపోతే అమెరికా పోని అయ్యేదేముందంట, ఆయన ఇష్టం, ఆయన పైసలు పెట్టుకొని ఆయన పోతున్నాడు, వాళ్ళ పార్టీ ఇష్టం ఏమైనా చేసుకొని. మధ్యలో వీళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు ఎందుకు టెన్షన్ పడుతున్నారు అనేది అర్థం కాలేదు. కలుస్తారేమో, మనోహర్ ఖట్టర్ కలుస్తారు, కంప్లైంట్ ఇస్తారు. అయితే ఏంటంటే రేపు నాడు వివరణ ఇస్తే మీరంతా అంతా శుద్ధపూసలే కదా, ఏం స్కామ్లు ఏం చేసిన వాళ్ళు కాదు కదా. ఆ భయం ఎందుకు మీకు, రేవంత్ రెడ్డి ఇరుక్కపోతాడమని బీజేపీలకు ఎందుకు భయం కూడా అర్థం కాదు. ఇక్కడ అవసరమైతే ఆ స్కామ్ పైన బీజేపీలో కంప్లైంట్ చేయాలి, కేటీఆర్ కన్నా ముందు పోయి అన్నారు కదా, మేము 3 months ముందే మా ఎవరైనా మహేశ్వర్ రెడ్డి ముందే చెప్పేసిండని. మరి అంతగానని చెప్పినప్పుడు మీరు ఎందుకు కంప్లైంట్ చేయలేదు, ధర్మపురి అరవింద్ మాట్లాడుతున్నాడు, మాకు ముందే తెలుసు, మా ఎల్వ పిల్లడు మహేశ్వర్ రెడ్డి ముందు చెప్పిండి ఇదంతా అని. వాళ్ళు చెప్పినప్పుడు మీరు ఎందుకు కంప్లైంట్ చేయాలి, అవసరమైతే మీరు మనోహర్ ఖట్టర్ను కాదు అమిత్ షాని కలిసి కంప్లైంట్ చేయండి పోయి, మంచిదే కదా. బీజేపీకి కంప్లైంట్ చేస్తే ఇక్కడ ప్రభుత్వంలో ఓ స్కామ్ జరగబోతుంది, లేకపోతే స్కామ్ జరిగింది, దాన్ని మీరే బయట పెట్టినరు, మంచిది. మీరే పోయి అమిత్ షాకో సిబిఐకో ఈడీకో కంప్లైంట్ చేసారనుకో, అది మీ పార్టీకే మంచిది కదా. మీ పార్టీకే అయ్యో చూసిరా వీళ్ళు రాష్ట్రంలో అవినీతిని జరగనిస్తలేరు, రాష్ట్రానికి వాచ్ డాగ్ లాగా ఉన్నారని మీ మీద జనాలకు సింపతి వస్తుంది. మీరు పోతలేరు, పోయిన కేటీఆర్ను కలవలేదంటారు, కలిసిందో లేదో మీకు క్లారిటీ లేదు. తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఏమో అసలు ఎందుకు కలుస్తున్నారని చెప్పేసి టెన్షన్లో వీలు ఉన్నారు, ఏం జరుగుతుంది అని. బీజేపీలు ఇంకొక ఆరోపణ చేసినారు, కేటీఆర్ పోయి కాంగ్రెస్ పెద్దలు అంటే సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇంకెవరో
వాళ్ళ కాలు పట్టుకుంటున్నాడు అరెస్ట్ కాకుండా, అందుకే ఢిల్లీకి పోతుండవు ఊకే అని చెప్పేసి బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇట్లా నడుస్తుంది. ఒక మనిషి ఢిల్లీకి పోతే ఆ మనిషి చుట్టూ ఇన్ని రాజకీయాలు, ఇన్ని కథలు చేయాల్సిన పని చేయకుండా అన్ని ఉల్టా పల్టా పనులు చేస్తున్నారు ఇద్దరు. ఎనీవే కేటీఆర్ టెన్షన్ మాత్రం 2 పార్టీల బుగులు లేపింది. ఎందుకో తెలవదు. బుగులు పడుతున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.